బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏలూరులో వడ్డీ వ్యాపారి వేధింపులకు బాధితులు రోడ్డెక్కారు. ఇచ్చిన తక్కువ డబ్బులకు లక్షల్లో వసూలు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు బాధితులు. సుమారు 70 మంది వరకు బాధితులు పోలీస్ స్టేషన్లో మెట్టెక్కారు. అయితే జిల్లా ఎస్పీని ఆశ్రయించి తమ గోడును మొరపెట్టుకున్నారు. చెప్పండి పర్లేదు చెప్పండి. కొద్ది కింద దించండి. అది ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సైతం వారికి అండగా నిలిచి ఎస్పీతో మాట్లాడారు. నిందితులపై చర్యలు తీసుకునేలా చూస్తామని ఎమ్మెల్యే హామీ కూడా ఇచ్చారు. ఇక మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వడ్డీ వ్యాపారి అందరికీ కూడా అప్పులు ఇస్తూ అధిక వడ్డీలతో ప్రజలను పీడిస్తున్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇచ్చేది వేలల్లో అయితే దండుకునేది మాత్రం లక్షల్లో అని అంటున్నారు బాధితులు. అంతేకాకుండా అర్ధరాత్రి అపరాత్రి అనే తేడానే లేకుండా ఇంటికి వెళ్లి మరీ వేధిస్తున్నాడు. ఆ ఇంటి యజమాని లేకపోయినా మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని బాధితులు చెబుతున్నారు. చెప్పండి పర్లేదు కొద్ది కింద. గంటకు ఇంటికి వచ్చి వడ్డీ చెల్లించాలంటూ పరువు తీస్తున్నారని బాధితులు వాపోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోలేదని, ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు. పోలీసులు తమకు అండగా ఉంటే మరింత బాధితులు బయటకు వస్తారని చెబుతున్నారు. షూరిటీ కదా, మరి షూరిటీ ఇచ్చినప్పుడు బాధ్యత నీదే కాబట్టి ఆ 1,20,000 రూపాయలకి వడ్డీ నువ్వే కట్టాలి. ఏ విధంగా కడతావు నువ్వు? నీకు సోర్స్ ఏముంది? నీకేమైనా ఆస్తులు ఉన్నాయా? వెనకాల అంతస్తులు ఉన్నారా? ఇచ్చేవాళ్ళు ఎవరన్నా ఉన్నారా? నాకు 3 అమ్మాయిలండి. ఆడపిల్లలతో నువ్వు ఎలా పోషిస్తావు? నీ భర్త నిన్ను చూసుకోలేడు. ఎవరినన్నా ఆల్టర్నేటివ్ చూసుకో. ఆల్టర్నేటివ్ చూసుకుంటే నీ కుటుంబం బాగా వెళ్ళిపోతుంది కదా అనేటువంటి మాటలు మాట్లాడేవాడు. వారు గుడికి వెళ్ళిన సందర్భంలో కూడా పొద్దుటిపూట రావడం, గుళ్ళోకి వెళ్ళారండి అంటే తెలియదండి నాకు ఈ టైంకి వెళ్తారండి, వచ్చేదాకా కూర్చోవడం, అసభ్యంగా ప్రవర్తించడం. అర్ధరాత్రులు కూడా మా ఇంటికి వచ్చేవాడండి. వచ్చి సుధాకర్ రెడ్డి అతను నంచర్లు గంటకి ఎవరో ఒకళ్ళు వచ్చేవాళ్ళు. వచ్చి కూర్చుని మానసికంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టడానికి చాలా ప్రయత్నం చేశాడు. 2021లో అందువల్ల నేను మానసికంగా చాలా వేదనకు గురయ్యానండి. 2022 డిసెంబర్లో మేము కంప్లైంట్ ఇచ్చాము ఏలూరు 1 టౌన్ పిఎస్లో. అక్కడ పిఎస్లో వాళ్ళు కూడా నువ్వు ఇంతమంది పిల్లల్ని నాకు 3 ఆడపిల్లలండి, 3 ఆడపిల్లలు నువ్వు ఎలా కన్నావన్నా ఆడుతున్నాను వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. నేను న్యాయం కోసం వెళ్తే వాళ్ళు ఇష్టం మాట్లాడారండి. సుధాకర్ రెడ్డి కూడా నువ్వు ఎంతమందికి వెళ్ళినా నా దగ్గరికి రావాలి, నేను చెప్పిన పనే చేయాలి, నేను చెప్పిన పని చేస్తేనే నీకు బాగుంటుంది. అతను నన్ను వేధించడం జరిగింది. 2024 జనవరి దాకా నా భర్త చేత వెట్ చాకరీ చేయించాడండి. నా భర్తకి ఎండోమెంట్ ఉద్యోగం, అతని వల్ల అతని ఉద్యోగం కూడా పోయింది. పూర్తిగా రోడ్డు మీద పడిపోయాము. నాకు నా ఆడపిల్లలకి మాన ప్రాణాలకి రక్షణ లేదండి. గత ప్రభుత్వంలో మాకేం జరగలేదు, ఈ ప్రభుత్వంలోనే మాకు న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం. అతని మూలంగా కూడా నేను ఎక్కడ ఏదైనా అయిపోతానేమోనని చెప్పి మా అమ్మగారు గత సంవత్సరం కింద మంచం మీద పడడం జరిగింది. మంచం మీదే మొత్తం ఆవిడ చూసినా కూడా మీరు నలుగురితో కొద్దిగా ఉన్న వాళ్ళతో ఎవరితోనే చెబితే మీరు ముందు ఆఫీస్కి రండి, లెక్కలు చెప్పను, ముందు లెక్కలు చెప్పేది లేదు, ముందు మీరు రండి. మీరు వస్తే ఒకవేళ మాట్లాడితే నాకు ఎంత కట్టాలి, ఎంత కడితేనే నేను వదులుతాను, నా డబ్బులు నేను వదులుకోను. ఇచ్చిన 25,000కి 8,50,000 ఇంత ఉందో ఇంకా కట్టాలి. మీరు కట్టకపోతే నేను ఎలా వసూలు చేసుకోవాలో నాకు తెలుసు. లేకపోతే ఫోన్ వస్తే ముందు ఫోన్ ఎక్కడి నుంచి వస్తాం, మీరు ఎక్కడున్నా ఫోన్ ఎత్తాలి కదా. ఫోన్ ఎత్తకపోతే సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పకుండా మీరు ఏం చేస్తున్నారు? సమాధానం ఏదో పరిస్థితుల్లో ఉంటాం, ఏదో విషమ పరిస్థితుల్లో ఉంటాం. ఆ పరిస్థితుల్లో కూడా ముందు డబ్బులు కట్టాలి. చీటీ కట్టకపోతే అలాగా చీటీ అంతే చీటీ. మంగళవారం 7 దాటితే
ఎమ్మటనే ఇంకో వడ్డీ పెరిగిపోద్దండి. 5,000కి ఇంకో 7,500 పెరిగిపోద్ది, మొత్తం 12,500. మళ్ళీ ఒకవేళ ఏమన్నా కొద్దిగా ఎక్స్క్యూజ్ చేసి ఏమన్నా ఆగండి కొద్ది టైం ఇవ్వండి అంటే మేము 9-9:30 వరకు చూస్తాం, మీ గురించి మనిషిని ఆపుతాం. లేదనుకోండి ఈ మనిషి వెళ్ళిపోతే కనుక మళ్ళీ మరుసటి రోజుకి ఈ 12,500కి మళ్ళీ ఇంకో 5,000 యాడ్ అయ్యి మళ్ళీ ఇంకో 23,000 అవుతుంది. మీకు ఇష్టమా లేదా మీరు వడ్డీ కట్టకపోతే ఏం చేయాలో అదే చేస్తాం అనేటువంటి మాటలు కూడా మాట్లాడుకొచ్చారు. ఇతని మూలంగా నేను నా యొక్క పురోహితాన్ని మొత్తం కూడా కోల్పోయాను. మొట్టమొదటిగా మా తల్లిని కోల్పోయానండి. తీసుకున్నావు కదా ఎందుకు కట్టవు, అలా 5 లక్షలు కట్టి ఇంకా 6 లక్షల వరకు కట్టాలని మమ్మల్ని వేధిస్తున్నారు. ఆఖరికి మాకు ఇప్పుడు బయట విలువ లేకుండా పోయింది, కార్యక్రమాలు లేవు, ఏమీ లేవు. మేము ఎంత ఇబ్బంది పడుతున్నాం అసలు. ఇప్పుడు చావాలో బతకాలో తెలియదు ఉన్నాం మేము. ఆఖరికి మా అత్తయ్య గారు హాస్పిటల్కి చూపిద్దామని చెప్పేసి డబ్బులు దాచుకున్న డబ్బులు కూడా ఆయనకే కట్టాల్సి వచ్చిందండి. అంతలా వేధించేవాడు. ఇంటికి వచ్చి తిని కంచెం ముందున్నా కూడా ఆయన వస్తే వెళ్ళాలి, అంత ఇబ్బంది పెట్టేవాడు మమ్మల్ని. మేము ఇప్పుడు చావాలో లేదో తెలియదు అసలు. ఎలా ఉందంటే మా పరిస్థితి, బతకాలో చావాలో కూడా తెలియట్లేదు మాకు. ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే మాకు ఇంకా అదే దిక్కు. ఇటు ఏలూరులో వడ్డీ వ్యాపారి వేధింపులకు ఇటు బాధితులు రోడ్డెక్కారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, చెప్పండి. ఇటు బాధితులు ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ లో కంప్లైంట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. అయితే అప్పటి గవర్నమెంట్ అధికారులు అసలు స్పందించలేనట్టు కూడా బాధితులు చెప్తున్నారు. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి, పోలీసులు ఏమంటున్నారు? సర్తాజ్, ఏలూరు జిల్లా ఏలూరులో అధిక వడ్డీతో బాధితులు కొంతమంది రోడ్డెక్కారనే చెప్పుకోవచ్చు. ముందు వీరికి అప్పిచ్చేటప్పుడు తక్కువ వడ్డీతోనో అప్పులు ఇస్తూ ఆ తర్వాత వారిని అధిక వడ్డీల పేరుతో వేధింపులకు గురి చేయడం మొదలు పెట్టాడు ఏలూరు సత్రంపాడుకి చెందినటువంటి వడ్డీ వ్యాపారి మేడపాటి సుధాకర్ రెడ్డి. ఇతని బాధితులు సుమారుగా 100 మంది ఏలూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. ఇక మేము అసలు కింద ఒక 25,000 తీసుకుంటే ఈ వడ్డీ కింద సుమారుగా 1,00,000కు పైగా కట్టిన వాళ్ళు ఉన్నారు. చీటీల పేరుతో కొంత కట్టించుకుని మరలా ఆ తర్వాత దాన్ని వడ్డీ కింద మార్చి వేధింపులు గురి చేస్తున్నారంటూ కూడా ఈ బాధితులంతా జిల్లా ఎస్పీకి చెప్పడం జరిగింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి సైతం ఇష్యూలో స్పందించారు. బాధితులందరినీ తీసుకుని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ కిషోర్ను కలిశారు. ఇట్లా ఈ వేధింపులకు గురి చేయటం, అట్లాగే బాధితుల్లో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు, మీరు కూడా విన్నారు వారి మాటలు. వారి ఇళ్లకు వెళ్ళి ఈ వడ్డీ వ్యాపారులు ఒక సిండికేట్ గా మారి వారి ఇళ్లకు వెళ్ళి వారిని మానసికంగా వేధించడంతో పాటుగా కొంతమంది మహిళలు చెప్పుకోవటానికి కూడా ఇబ్బంది పడేలా చాలా అసభ్యకర పదజాలంతో దూషించడంతో పాటు శారీరకంగా కూడా తమను వేధించడానికి ప్రయత్నాలు చేశారంటూ కూడా ఏలూరు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన చాలా సీరియస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ విషయం మీద ఏలూరు జిల్లా ఎస్పీ సైతం ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసామని చెప్తున్నారు. వీరికి సంబంధించి అంటే వీరిలో బాధితులకు సంబంధించి కొన్ని కేసులు కోర్టులో ఉన్నాయి. ఆ వడ్డీ వ్యాపారి వీళ్ళ దగ్గర తీసుకున్నటువంటి చెక్కులన్నింటినీ కూడా కోర్టులో వేశాడు. కాబట్టి మిగిలిన వారు అట్లాగే ఈ లీగల్ ఒపీనియన్ కూడా తీసుకుని తప్పకుండా అతని మీద చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఇంకా ఎవరైనా అధిక వడ్డీలకు తీసుకుని బాధితులు ఎవరైనా ఉంటే జిల్లా ఎస్పీని కానీ లేకపోతే స్పందన కార్యక్రమంలో అధికారులు కానీ స్పందిస్తే తప్పకుండా వారందరి మీద చర్యలు తీసుకుంటామని కూడా ఏలూరు జిల్లా ఎస్పీ చెప్పే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క ఈ మేడపాటి సుధాకర్ రెడ్డి బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క దేనగాలు చెప్తున్నారు. కోవిడ్ టైం నుండి ఇప్పటి వరకు కూడా డబ్బులు కట్టేవారు ఉన్నారు. అసలు కొంత తీసుకుంటే కనుక దానికి 10 రెట్లు వడ్డీ రూపాయన డబ్బులు కట్టిన వారు ఉన్నారు. ఆ చెక్కులు ప్రామిసరీ నోట్లతో తమలకు వేధింపులు గురి చేస్తున్నాడు. కొంతమంది అసలు వడ్డీ కట్టేసినా కూడా వారికి సంబంధించినటువంటి ప్రామిసరీ నోట్లు చెక్కులు ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నాడు అంటున్నారు. ఇందులో కొంతమంది పురోహితులు ఉన్నారు, చిన్న చిత్తగా మధ్యతరగతి ప్రజలు ఉన్నారు. వారందరికీ సంబంధించి మొత్తం లిస్ట్ అవుట్ చేస్తున్నారు పోలీసులు. వీరందరికీ సంబంధించి ఒక్కొక్కరితో ఈ ఏదైతే ప్రత్యేక టీం జిల్లా ఎస్పీ ఏర్పాటు చేశారో దానికి సంబంధించిన అధికారి వీళ్ళందరితో ఒక్కొక్కరితో మాట్లాడుతూ అతని మీద చట్ట ప్రకారం ఏ విధమైన చర్యలు తీసుకోవచ్చు అనే దాని మీద అయితే ప్రస్తుతానికి అధికారులు చర్చలు అయితే నడుపుతున్నారు. తప్పకుండా ఈ మహిళలకు సంబంధించిన వేధింపుల మీద మాత్రం తప్పనిసరిగా యాక్షన్ ఉంటుందని జిల్లా ఎస్పీ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి. సర్తాజ్. రైట్, థాంక్యూ సాగర్. We want justice! We want justice! పేదవాడు సుధాకర్ రెడ్డి! పేదవాడు సుధాకర్ రెడ్డి!